హలో ఫ్రెండ్స్, మరింత దారుణమా? కూలీ సినిమా తమిళనాడులో 180 రూపాయలు, మల్టీప్లెక్స్లో 2 తెలుగు రాష్ట్రాల్లో 350 నుంచి 400 రూపాయలు. ఇంత దారుణమా? అడ్వాన్స్ బుకింగ్ అంతా ఫేకేనా? మొత్తం కార్పొరేట్ బుకింగేనా కూలీ మూవీ? వార్ 2 పరిస్థితి ఏంటి? తెలుగు వాళ్ళ నుంచి డబ్బు దోచుకోవడమే ముఖ్యమా? ఈ 3 విషయాల గురించి మాట్లాడదాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ మూవీ తమిళనాడులో బుకింగ్ ఎప్పుడో ఓపెన్ అయిపోయింది. ఇవాళ అయితే బిగ్గెస్ట్ స్టేట్మెంట్ వచ్చింది. కూలీ మూవీ గత 3 రోజుల వరకు, సండే వరకు కార్పొరేట్ బుకింగే బుక్ చేశాం. ఇటు ఓవర్సీస్ కానీ, తమిళనాడు కానీ, మొత్తం సన్ పిక్చర్ ఎంప్లాయీస్ కానీ, మొత్తం స్టాఫ్లో కానీ మొత్తం కార్పొరేట్ బుకింగే. జెన్యున్గా బుక్ అయింది చాలా తక్కువే. మొత్తం మేమే బుకింగ్ మొత్తం ఓల్డ్ చేసి పెట్టాం. మీకు హైప్ పెంచడానికే ఇలాంటి బుకింగ్ అని డైరెక్ట్ మూవీకి సంబంధించిన వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడంతో అసలు కూలీ రియాలిటీ ఏంటి, రియల్ ఏంటి అనేది కన్ఫ్యూజన్లో పడిపోయినారు. ట్రైలర్ కూడా పెద్ద ఏం ఆకట్టుకోలేదు. ట్రైలర్ చూసి సినిమా చూద్దామన్నట్టు ఎగబడలేదు. జస్ట్ కాంబినేషనే. ఇలాంటి క్రేజ్ ఏంటి, ఇంత అడ్వాన్స్ బుకింగ్ ఏంటంటే అందరు పర్సన్ అయిపోయారు. నార్త్ అమెరికాలో చూస్తే 2 మిలియన్, తమిళనాడులో ఏ ఒక్క థియేటర్లో కూడా ముక్కలేదు. ఆ రేంజ్లో బుక్ అయిపోయింది. మొత్తం కార్పొరేట్ బుకింగే. మొత్తం ప్రొడక్షన్ సంస్థనే హైప్ పెంచడానికి బాలీవుడ్ మాదిరి. బాలీవుడ్లో కొన్ని సినిమాలు, షారుఖ్ ఖాన్ సినిమాలకి ఇలా జరుగుతాయి. మొత్తం బుక్ చేసి రోడ్న పోయేటోని కూడా టికెట్ బుక్ చేసి లోపలికి వెళ్ళి సినిమా చూడిపో. మొదటి రోజు ఇంత కలెక్ట్ చేసింది. ఈ విధంగా హైప్, హీరో క్రేజీ, కాంబినేషన్ క్రేజీ, తర్వాత శాటిలైట్ అమ్ముకోనికి ఇలాంటి క్రేజీ స్టాటస్ అనేది మొదలైంది. కూలీకి మాత్రం అది బట్టబయలు అయిపోయింది. డైరెక్ట్ వాళ్ళే చెప్తున్నారు మొత్తం కార్పొరేట్ బుకింగే అని. ఇలాంటి పరిస్థితి, అందుకే 100 కోట్లు, ఇన్ని కోట్లు వచ్చినాయని ఫస్ట్ డే చెప్పుకోనికనేమో. ఇంకొకటి దారుణం ఏంటంటే, మరీ ముఖ్యంగా తెలుగు వాళ్ళను దోచుకోవడమే లెక్కన. డబ్బింగ్ సినిమా ఏదైనా కానీ తెలుగు వాళ్ళు సినిమా చూడట్లేదు, సినిమా థియేటర్కి రావట్లేదు అంటే ఇన్ని రేట్లు పెడితే ఎట్లా వస్తారు? తమిళనాడులో కూలీ సినిమా ఆల్మోస్ట్ 3 రోజుల మొత్తం ముందే ఓపెన్ అయిపోయింది. మల్టీప్లెక్స్లలో చూస్తే 180 రూపాయలు ఉంది, సింగిల్ స్క్రీన్లో చూస్తే 150 రూపాయలు ఉంది. అదే మన 2 తెలుగు రాష్ట్రాలకు వస్తే సింగిల్ స్క్రీన్ 200 అంట, మల్టీప్లెక్స్ 350 నుంచి 400 అంట. స్టేట్ సినిమా అయినా తమిళనాడు ప్రొడక్షన్ సంస్థ, తమిళనాడు అక్కడ ఎంప్లాయీ మొత్తం పనిచేశారు, వాళ్ళకు రెవెన్యూ జనరేట్ అయింది. ఒక డబ్బింగ్ సినిమాను తీసుకొచ్చి స్టేట్ సినిమా కంటే ఒక డబ్బింగ్ మన తెలుగు రాష్ట్రాల్లో నిజంగా ఎట్లా పడితే అట్లా రేట్లు ఇవ్వడం గవర్నమెంట్ ఏమాత్రం కరెక్టు? ఒక డబ్బింగ్ సినిమాకు స్టేట్ సినిమా కంటే ఇక్కడ రేట్లు ఎక్కువనంట కూలీ సినిమాకు. అందుకే బుకింగ్ ఓపెన్ కాలేదు. మరింతకన్నా దరిద్రమా? తెలుగు వాళ్ళంటే అంత అమాయకులా? దోచుకోవచ్చా? సినిమా పేరు చెప్పి, ఎంటర్టైన్మెంట్ పేరు చెప్పి. ఇది దారుణం కదా, మరీ టూ మచ్. దీంట్లో డౌటే లేదు. అరే తమిళనాడులో బుకింగ్, నార్మల్ బుకింగ్ ఓపెన్ అయింది. మన తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు, ఐసీఎన్ సునీల్ వీళ్ళందరూ కొన్ని, ఎలాగో పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళని ఏదో బుజ్జగించి రేట్లు తెచ్చుకొని మొదటి 3 రోజుల్లోనే మొత్తం లాగేసుకొని లాభాలు తీసుకోవాలని డిసైడ్ అయినరేమో. మరీ ఇంతకన్నా దరిద్రమే ఉండదు. కొన్ని రోజులు పోతే ఎంత కలెక్షన్ వచ్చింది, ఎంత అనేది మర్చిపోతారేమో. మొదటి రోజు ఫుట్ఫాల్ ఎంత వచ్చింది, ఎంతమంది చూసారు, అదే ముఖ్యమవుతుందేమో. ఇప్పుడు కూలీ సినిమాకి చూస్తే మొత్తం కార్పొరేట్ బుకింగ్స్. అసలు రియాలిటీ రియల్ జనం ఎవరు చూసినా అనేది కూడా తెలియకుండా పరిస్థితి అయిపోయింది. మొత్తం కార్పొరేట్ బుకింగ్ అంట. ఇట్లా రేట్లు పెంచితే ఎవడు చూస్తాడు? రియాలిటీ ఎక్కడ ఉంటుంది ఒక సినిమాకు చెప్పండి? 100% ఇది గవర్నమెంట్లో కూడా ఇష్టం వచ్చినట్టు జీవో ఇవ్వడం అంటే 100% రాంగ్. ఒక రేటు పెట్టాలి. డబ్బింగ్ సినిమాలకు కూడా రేట్లు ఇవ్వడం ఏంటి? ఇది మన తెలుగులో మేకింగ్ కాలేదు కదా ఈ ఫిలిం అన్నప్పుడు ఇంత రేట్లు ఎట్లా ఇస్తారు? గతంలో చెప్పారు, ఒక దేవుడి సినిమాలు, భక్తి సినిమాలు, ఒక చరిత్ర సినిమాలు, లేకపోతే ఒకటి శాతకారిని, లేకపోతే ఒకటి మన తెలుగు హిస్టరీ గురించి సినిమాలకైతే రేట్లు ఇస్తాం, తర్వాత దానికి కొంత రాయితీ కూడా ఇస్తామని చెప్పారు. ఎక్కడ పోయింది? డబ్బింగ్ సినిమాలకు కూడా పర్మిషన్ ఇచ్చేసి రేట్లు పెంచుకొని 500, 600. మొదటి రోజు 3 రోజులు అభిమానులు చూస్తారు, వాళ్ళకే చిల్లు పడుతుంది. ఇదే దంద మొదలవుతుంది. మన అభిమానుల ముసుగులో అభిమానులను ఎంకరేజ్ చేస్తూ మన ప్రొడ్యూసర్లు, బయ్యర్స్ చాలా దోచుకున్నట్టు అనిపిస్తుంది నాకైతే. అరే ఈ 2 రోజుల్లో సినిమా ఉంది, బుకింగ్ ఓపెన్ కాలేదంటే ఈ పరిస్థితి ఏంటి? అక్కడ కూలీ అక్కడ తమిళనాడులో ఓపెన్ అయిపోయింది, తెలుగు రాష్ట్రాల్లో ఓపెన్ కాలేదు. ఇక్కడ తమిళనాడులో 150కి 180కి అమ్ముకున్నాడు, ఇక్కడేమో 400 కావాలంట డబ్బింగ్ సినిమాకు. వార్ 2 పరిస్థితి కూడా అదే వచ్చింది. బాంబేలో ఓపెన్ అయింది, మొత్తం ఓపెన్ అయింది, 2 తెలుగు రాష్ట్రాల్లో ఓపెన్ కాలేదు. స్టేట్మెంట్ ఏమో నాగవంశీ ఇచ్చిండు. ఇది మీ ప్రెస్టేజెస్. ఎందుకంటే 500 పెట్టి చూడండి, 2000 పెట్టి చూడండి, 5-6 మంది వచ్చి చూడండి. ఏంటి ప్రెస్టేజెస్? ఎన్టీఆర్ ఈ సినిమా పోతే ఎన్టీఆర్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందా? ఫస్ట్ డే కలెక్షన్ రాకపోతే ఎన్టీఆర్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందా? ఇదే ప్రెస్టేజ్? అభిమానులను రెచ్చగొట్టే పద్ధతి ఇదే? ఇంత రేట్లు పెట్టి నెంబర్ ఆఫ్ చూడండి. సినిమా బాగుంటే రిపీట్గా చూడండి, తక్కువ రేట్లు ఉన్నాయి, 3వ చూడండి, మీకు టైం ఉంటే 4వ చూడండి అని ఇదొక్క పద్ధతి. మొదటి రోజే 1000 రూపాయలు పెడతాం, మీరు వచ్చి చూడండి అనేది
ఇలాంటి పరిస్థితి ఎంతవరకు కరెక్ట్? నిజంగా అక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఇష్టం వచ్చిన రేట్లు ఇవ్వద్దు, అస్సలు ఇవ్వద్దు. ఉన్న రేటుకే తీసుకోండి. రేట్లు ఇస్తారు కదా అని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రెమ్యునేషన్లు తీసుకొని అడాపడిగా టికెట్ రేట్లు పెంచితే ఎవడొస్తాడు? థియేటర్కి రావట్లేదు, ఫుట్ఫాల్స్ పెరగట్లేదు అంటే ఎట్లా పెరుగుతుంది? మొదటి 1 వీక్లోనే అయిపోతుంది. డబ్బు నోడు చూస్తుండ్రు, డబ్బు లేని నోడు చూడట్లేదు. పైరసీ లేకపోతే ఓటీటీలోనే చూసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితికి తీసుకొస్తుంది ప్రొడ్యూసర్లు, బయ్యర్స్, నిర్మాతలు అందరూ వీళ్ళే. 100% డౌటే లేదు. ఉదాహరణ మొత్తం ఓపెన్ అయింది. 2 సినిమాలు అయితే ఓవర్సీస్, కర్ణాటక, బెంగళూరు మొత్తం ఓపెన్ అయింది. ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కూలీ వార్ 2 మూవీ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కావాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి డబ్బంతా అక్కడ 200 ఉంటే 400 పెట్టి దోచుకోవాలి. ఇలాంటి పరిస్థితి ఉంది. అభిమానులారా మీరే ఆలోచించుకోండి. అభిమానం నెత్తికెక్కొద్దు, ఒక లెవెల్లోనే ఉండాలి ఎవరికైనా కానీ. సేమ్ హరిహర వీరమ్మలకి ఇలాంటి పరిస్థితి అయింది. ప్రీమియర్ షో వేసారు, 800 రూపాయలు, 700 రూపాయలు. ఏంటి ఎంత దెబ్బ పడ్డది? ఫుట్ఫాల్స్ ఏ విధంగా తగ్గిపోయింది. అరే టికెట్ రేటు తక్కువ పెట్టి రండి, చూడండి, మీకు ఎంటర్టైన్మెంట్ చాలా తక్కువలో దొరుకుతుంది. పైరసీకి ఎంకరేజ్ చేయకండి అంటే అప్పుడు వస్తారు జనాలు. మొదటి 3 రోజులు చూతామన్నోనికి అసలు టికెట్ రేట్ చూస్తేనే భయపడే రేంజ్లో, పాప్కార్న్ రేట్ చూస్తేనే భయపడే రేంజ్లో అలాంటి రేట్లు పెట్టినాక ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే వీళ్ళిద్దరు పక్కా ప్లాన్ తోటే ఉన్నారు. ఇటు వార్ 2 ప్రొడ్యూసర్ కానీ, కూలీ ప్రొడ్యూసర్ కానీ, ఇక్కడ ఉన్న బయర్స్ కానీ రేట్లు పెంచుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో మనకి ఎంత రేట్లు అంత ఇస్తారు, అభిమానులు ఉన్నారు. అట్లా మీరు కార్పొరేట్ బుకింగ్ సంస్థతో ఐపీ పెంచి కూలీ టికెట్లు ఈ విధంగా అమ్ముకుంటా. వార్ 2లో ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి ఎన్టీఆర్ పేరు చెప్పి నేను అమ్ముకుంటా. ఇవన్నీ పక్క దందలాగానే అనిపిస్తుంది. అభిమానం అనేది ఎక్కడో తుంగలు తొగ్గిపోయినట్టు అనిపిస్తుంది. ఒక హీరో మీద అభిమానం ఉంటే నిజంగా నికార్సైన అభిమానులకు స్పెషల్ షో ఫ్రీ చేసి చూపెట్టాలి. స్టేట్ వైజ్గా అభిమానులు ఉంటే కొంతమందిని సెలెక్ట్ చేసి వీడు నికార్సైన ఎన్టీఆర్ అభిమాని, వీడు నికార్సైన పవన్ కళ్యాణ్ అభిమాని, నికార్సైన ఎన్టీఆర్ కోసం కష్టపడుతున్నాడు, అలాంటి అభిమానులకు ఫ్రీ చేసి చూపెట్టాలి. ఎందుకంటే అభిమానులు ప్రాణాలు ఇచ్చేంత అభిమానం ఉంది. కానీ అలాంటి వాళ్ళ దగ్గరనే స్పెషల్ షోలు వేసి 2000, 3000 ఒక షోకు దోచుకుంటున్నారు అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? హీరోలను అనట్లేదు. హీరోల అభిమానం పేరుతో ప్రొడ్యూసర్లు, బయ్యర్స్ వీళ్ళు దోచుకుంటున్నారు. అసలు కథ లింక్ ఇక్కడ ఉంది. నేను అదే ఉదాహరణ, నాగవంశీ రెచ్చగొడుతున్నాడు కదా ఎన్టీఆర్ మీద ప్రెస్టేజ్, మీరే ఇంది కంటే నెట్ ఎక్కువ రావాలంటే నేను మొదటి రోజే ఖండించేది. ఏ మాత్రం కరెక్ట్ కాదు ఇది. అభిమానమే. అభిమానానికి డబ్బు లేదని ఒక సినిమాలో ఉంటుంది. మా హీరో కలెక్షన్స్ వచ్చిందని ఇంట్లో పూస్తెల తాళ్ళు తీసుకుపోయి అమ్మేసి థియేటర్ హౌస్ఫుల్ అని బోర్డు పెడతారు చూడు. అది సినిమా చూస్తేనే ఎంత దరిద్రంగా అనిపిస్తుంది. ఇలాంటి సీన్ చూస్తే రెచ్చగొట్టదు. సినిమా బాగుందా, ఎంతమంది చూసారు, ఎంత ఫుట్ఫాల్ వచ్చిందనేదే లెక్కేసుకోవాలి ఈ రోజుల నుంచి. ఇదే ఈరోజు 5 గంటలకు ఓపెన్ అవుతుందంట. చూడండి ఎంత మల్టీప్లెక్స్లలో ఎంత, సింగిల్ స్క్రీన్లు ఎంత. నేను నాగవంశి పోయాడు కదా, పర్మిషన్ తెచ్చుకున్నాడు గవర్నమెంట్లో. ఇంకా పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినంత రేట్లు అక్కడ డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి అసలు తెలంగాణ సీఎం నేను ఇయ్యను శాసనం నా బల్లగుద్ది చెప్పి ఇప్పుడేమో రేట్లు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తున్నాడు. అభిమానులకే అభిమానం పేరుతో చిల్లు పడుతూనే ఉంది. బుకింగ్ ఓపెన్ కావడం నాకు మరీ టూ మచ్ అనిపిస్తుంది. మొత్తం ఓపెన్ అయ్యి 2 తెలుగు రాష్ట్రాల్లో ఓపెన్ కాలేదు. తమిళ సినిమా తమిళనాడులో మేకింగ్ అయింది. అక్కడ ఎంప్లాయీస్ ఎంతో బాగుపడ్డారు, దాని మీద పనిచేసారు. అక్కడ రేట్ ఏమో 180 అంట, ఇక్కడ వస్తే 350, 400 అంట. ఇంతకన్నా టూ మచ్ ఉండదా? ఇంతకన్నా టూ మచ్ అభిమానం పేరుతో దోసుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? ఇంత వరస్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇవ్వడం అంటే. థ్యాంక్ యూ సో మచ్. మీరు కామెంట్ రాయండి తప్పకుండా దీని మీద. అభిమానం వేరు, డబ్బు వేరు. ఈ డిస్ట్రిబ్యూటర్లు, బయర్స్ రేట్లు పెంచుకోవడం వేరు. ఎన్టీఆర్ మీద అభిమానం ఉంది, నేను 2000 పెట్టి చూస్తా, రజనీకాంత్ మీద అభిమానం ఉంది 2000 పెట్టి చూస్తా అనేది అది పిచ్చి మూర్ఖత్వం అవుతుంది. అభిమానానికి డబ్బుకు కొలమానత్వం పెట్టకండి. అభిమానం అనేది గుండెలో ఉంటుంది. వీళ్ళు మీ పేరు మీద అభిమానం చెప్పి వీళ్ళు కొన్నవాళ్ళు, నాగవంశీ ఇలాంటి వాళ్ళు అయితే రేట్లు ఎట్లా వేస్తారో చూస్తూనే ఉన్నాం. ఇది టూ మచ్. ఎంత గొప్ప హీరో అయినా కానీ ఫస్ట్ మీరు కెరీర్ ముఖ్యం, ఆ తర్వాతనే సినిమా చూడని అని చెప్పిన నికార్సైన హీరోలు మాత్రమే. అప్పట్లో ఎన్టీ రామారావు చెప్పేది. ఈ మధ్యలో కూడా జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా సందర్భాల్లో చెప్పిండు, ఫస్ట్ మీ అమ్మ, మీ నాన్న, మీ కుటుంబం, మీ ఫ్యామిలీ, మీ ఊరు తర్వాతనే అభిమానం తర్వాత చెప్పిన మళ్ళీ 2వ వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. ఇది గుర్తుంచుకోండి. ఇలాంటి అభిమానులను ఎంకరేజ్ చేసుకుంటే ఇలాంటివి దోచుకునే రకం మొదలవుతుంది.